వీడియోని మొదలుపెట్టే ముందు చాగంటి గారి ప్రవచనాలు ఇష్టమున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. చాగంటి కోటేశ్వరరావు గారు 1959 జూలై 14న చాగంటి శ్రీ సుందర శివరావు సుశీలమ్మ దంపతులకు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జన్మించారు. వీరికి ఒక చెల్లి, ఇద్దరు అక్కలు, ఒక తమ్ముడు ఉన్నారు. వీరి నాన్నగారు పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేశారు మరియు అనేక శాస్త్రాలు, వేదాలు అధ్యయనం కూడా చేశారు. శంకర శతకం రచించింది కూడా ఈయనే. ఒకసారి చాగంటి అమ్మగారికి తలపై పాము కరిచింది. అందువలన ఆమెకు చాలా ఏళ్లు సంతానం కలగలేదు. అప్పుడు ఆమె బాధను చూడలేక చాగంటి నాన్నగారు ఎంతో మంది పేద పిల్లలను తన సొంత డబ్బులతో చదివించి వాళ్ళ అవసరాలు తీర్చారు. అదే విధంగా మరియు చాగంటి గారి అమ్మగారు ఆ పిల్లలను ప్రేమతో దగ్గరికి తీసుకోవడం వలన వాళ్ళు ప్రేమగా అమ్మ అని పిలిచేవారు. దాంతో ఆమెకు సంతానం లేని బాధ కొంత తగ్గింది. అలా కొంతకాలం తరువాత ఆమె చాగంటి గారితో సహా 5 పిల్లలకు జన్మనిచ్చారు. వీళ్ళు పుట్టిన తర్వాత కూడా ఆ పేద పిల్లలను తమ పిల్లలతో సమానంగా చదివించి ప్రయోజకుల్ని చేశారు. ఇలా చాగంటి గారి బాల్యం అంతా ఆటపాటలతో ఆనందంగానే సాగింది. ఆ తరువాత 1975-78 మధ్యలో విశాఖపట్నంలో ఉన్న ఏవియన్ కళాశాలలో ఇండస్ట్రియల్ రిలేషన్ అండ్ పర్సనల్ మేనేజ్మెంట్ లో పీజీ డిప్లొమా పూర్తి చేశారు. ఆ తరువాత మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ గారి దగ్గర కావ్యపీఠం సంస్కృత భాష అభ్యసించారు మరియు అక్కడే పురాణాలపైన, శాస్త్రాలపైన మక్కువ పెంచుకున్నారు. ఆ తరువాత చాగంటి గారు భారత ఆహార రంగ సంస్థలో అధికారిగా విధులు నిర్వహించారు మరియు చాగంటి గారు ఖాళీ సమయాల్లో వేదాలు, శాస్త్రాలు అధ్యయనం చేసేవారు. అలా ఒకరోజు మాతా శివ చైతన్య గారు భాగవత ప్రవచనం చేయడానికి పెద్దపురం వచ్చారు. అయితే ఆ ప్రవచనం వినడానికి చాగంటి గారు కూడా వెళ్లారు. భాగవతానికి సంబంధించి అప్పుడు ఆమె ఒక ప్రశ్న వేసింది. దాంతో ఆ సభలో నుండి ఒక వ్యక్తి నిలబడి ఈ ప్రశ్నకు సమాధానం చాగంటి గారికి తెలుసు అంటాడు. అప్పుడు ఆ ప్రశ్నకు చాగంటి గారు అద్భుతంగా సమాధానం చెప్పడంతో ఆమె ఆనందంతో అదే నోటితో భాగవతం కూడా చెప్పు నాయనా అని అంటారు. చాగంటి గారు భాగవతం కూడా చాలా బాగా వివరించడంతో అప్పుడు ఆనందంతో ఆమె చాగంటి గారిని పట్టు వస్త్రాలతో పురస్కరించింది మరియు చాగంటి గారి గురించి పేపర్లో వచ్చే విధంగా చేసింది. ఆ తర్వాత రోజు పేపర్లు చూసిన దేవాలయ ధర్మకర్తలు చాగంటి గారిని కలిసి ప్రవచనం చేయమని అడిగారు. కానీ చాగంటి గారు అప్పుడు నాకు అంత అనుభవం లేదని సున్నితంగా తిరస్కరించారు. అప్పుడు ఇది చూసిన వాళ్ళ అమ్మగారు ఇలా అన్నారు: భగవంతుడి గురించి చెప్పే అవకాశం వచ్చినప్పుడు కాదనడం తప్పు. మరియు నీకు కొన్ని విషయాలు తెలుసు కదా, నీకు తోచింది చెప్పు, తెలియని దాని జోరికి వెళ్ళకు అని ఆమె చక్కగా ప్రోత్సహించింది. అలా అమ్మ ఇచ్చిన ధైర్యంతో ఆయన 1990లో ప్రవచనం చెప్పడం మొదలు పెట్టారు. అలా ఆయన ప్రవచనం కోసం జనాలు తండోపతండాలుగా కదిలి వచ్చారు. ఇలా ఈయన ప్రవచనం కొన్ని లక్షల మందిని మార్చాయి. ఎంతో మంది చెడు మార్గాల నుండి మంచి మార్గాలకు మారారు. అదే విధంగా ఆయన ప్రవచనానికి ₹1 కూడా తీసుకోరు. మరియు రామాయణము, శివపురాణం, మార్కండేయ చరిత్ర, రమణ మహర్షి జీవితం, విరాట పర్వం, భారతం, శ్రీకృష్ణ అవతారం, గోమాత విశిష్టత, కాశీయాత్ర, భగవద్గీత, ఇలా భారతదేశంలో ఉన్న ప్రతి భగవంతుడు గురించి, అలాగే 300కు పైగా విషయాలపైన సమాజానికి ఒక సరైన మార్గం చూపించారు. చాగంటి కోటేశ్వరరావు గారి సతీమణి సుబ్రహ్మణ్యేశ్వరి గారు రాష్ట్ర వ్యవసాయ శాఖలో ఉన్నతాధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈమె భర్తకు అన్ని విధాలుగా సహాయం చేయడమే కాకుండా చాగంటి గారు ప్రవచనాలు చెప్పడానికి పునాదులు కూడా వేసింది. అయితే ఒక రోజు శ్రీ భాష్యం అప్పలాచారి గారు కాకినాడలో ప్రవచనం చెప్పడానికి వచ్చారు. అప్పుడు ఈ పుణ్య దంపతులు వెళ్లి చెప్పిన ప్రవచనం విని ఆయన ఆశీర్వాదం తీసుకుని ఇంటికి వచ్చారు. ఆ తరువాత చాగంటి గారి సతీమణి కూడా మీరు కూడా ప్రవచనాలు ఎందుకు చెప్పకూడదు అని అంటుంది. మరియు మీకు కూడా పురాణాలు, శాస్త్రాలు అన్ని తెలుసు కదా, దీని ద్వారా ప్రజలకు సేవ చేసే అద్భుత అవకాశం వస్తుంది మరియు భగవంతుడి కృప కూడా కలుగుతుంది అని ప్రోత్సహించింది. అదే విధంగా చాగంటి అమ్మగారు కూడా ప్రోత్సహించారు. మరియు చాగంటి గారికి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. కొడుకు పేరు షణ్ముఖాంజనేయ మరియు కూతురు పేరు నాగశివల్లి. మరియు చాగంటి గారు ఎన్నో బిరుదులు అందుకున్నారు. అలా ఉపన్యాస చక్రవర్తి, శారదా జ్ఞానపుత్ర లాంటి బిరుదులను అందుకున్నారు. ఇలా ఈయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అదే విధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అదే విధంగా ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.